వెల్కమ్ టు U9 న్యూస్. ఈరోజు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రజాభ్యుదయ సంఘం అధ్యక్షుడు వల్లూరు మధుసూదనరావు గారి ఆధ్వర్యంలో నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండారావు గారు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రజాభ్యుదయ సంఘం ఎనలేని సేవలు చేస్తుందని, స్కూల్ పిల్లలకి 4th క్లాస్ నుంచి డిగ్రీ చదువుకునే పిల్లలకి నోట్బుక్స్ ఈరోజు పంపిణీ కార్యక్రమం పెట్టిందని, అలాగే ఇవే కాకుండా 10th క్లాస్ నుంచి డిగ్రీ చదువుకునే స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు, అలాగే పెళ్లి ఖర్చులు, అలాగే హెల్త్ బాగోని వాళ్ళకి ఆరోగ్యరీత్యా మెడికల్ ఖర్చులు, అలాగే మట్టి ఖర్చులు కూడా ఇవ్వటం గణనీయమని, ఇదే విధంగా ప్రతి కమ్యూనిటీలో కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా సేవా కార్యక్రమాలు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి తెలియపరచడం జరిగినది. ఇలాంటి సంస్థలు వాళ్ళకి ఆర్థికంగా సహాయపడే విధంగా, అలాగే ఆర్థికంగా మేలు చేసే విధంగా అండగా ఉండాలని కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మొదటి హృదయపూర్వక అభినందనలు. నేను కౌశిక్ పైకి ఇటు పక్క నుంచి వచ్చి ఇటు పక్క నుంచి తీసుకొచ్చి కూపన్స్ ఇచ్చి బుక్స్ తీసుకోండి. అట్రా అట్రా వెళ్ళిపో ఆ పాప వెనకాల కూర్చో చిన్న బాబులు పంపించు, ఎక్కడ పంపించు. నమస్కారం. ఈరోజు స్కూల్ ఓపెనింగ్ సందర్భంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూల్ బుక్స్కి మన ప్రజాభ్యుదయ సంఘం ద్వారా మన సంఘ సభ్యులందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కాలర్షిప్లు, అలాగే పెళ్లి ఖర్చుల నిమిత్తం, మట్టి ఖర్చుల నిమిత్తం, ఒంట్లో బాగా హాస్పిటల్లో ఉన్న వారి మందుల ఖర్చుల నిమిత్తం మనం ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సాయం సంఘం ద్వారా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మన సంఘం ఐక్యతగా ఉండటం కోసమే ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాదే మన సభ్యులు టైం మెయింటైన్ చేయడం అనేది కంపల్సరీగా ముందు నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక టైం అంటే టైంకి వస్తే బాగుంటుందనేసి ప్రతి మీటింగ్లోనూ 10 నెలలు మనం చెప్తానే ఉన్నాం. 10ంటికంటే 12ంటికి కూడా రావట్లేదు. దయచేసి అందరూ కూడా ఈసారి నుంచి టైంకి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే మన శివగారి 2 నిమిషాలు అందరం సాటిస్ఫై చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకు ఒక గుర్తింపు, అలాగే మన నాయకుల దగ్గర నుంచి మనకి ఏదైనా కార్యక్రమాలు జరిపించుకోవాలన్నా వారి దగ్గర మనకు గుర్తింపు రావడం జరుగుతుంది. ఇకనైనా సరే ఇప్పుడున్న సభ్యులు కాకుండా ఇంకా ఎవరైతే సమయానికి రావాలో వారందరినీ కూడా హెచ్చరిస్తూ, వారైనా ఎక్కడికైనా సరే వారి బంధాన్ని మార్చుకొని కొంచెం సంఘ కార్యక్రమానికి సమయం కేటాయించి మనం చెప్పిన సమయానికి ముందుగా మన కార్యక్రమానికి చేరుకొని మనం నిర్వహించే ప్రతి కార్యక్రమం ఇక్కడి నుంచి, ఎందుకంటే ఎలక్షన్లు గడిచిన తర్వాత మనం విజయం సాధించిన తర్వాత మనం సంఘం ద్వారా పెట్టుకున్న మొదటి కార్యక్రమం ఇది.
గతంలో ఇప్పుడు 2-3 నెలల నుంచి కూడా మా సంఘ సమావేశాలు జరగట్లేదు కాబట్టి కొంతమంది మన సభ్యులు దీన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ సమయానికి నాయకులు, ఎందుకంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే స్థాయిలో మన బోండమ్మ గారు వచ్చారు, వారి సమయానికి వచ్చిన తర్వాత మన సమయానికి రాలేకపోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరూ మనం ఏదైతే సూచనిస్తున్నామో, అంటే సమయానికి కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నామో కనీసం ఒక 15 నిమిషాల ముందైనా మన సంఘ సభ్యులు చేరుకుంటే ఆ సంఘం మన సంఘానికి ఒక విలువ ఉంటుంది, మనకు ఒక గుర్తింపు ఉంటుంది, ఆ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. అందువల్ల ఎక్కడైనా ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటూ సెలవు. ఎందుకంటే 11ంటికి వచ్చి ఎందుకైనా చేయడం అవసరం మనకు కార్యక్రమం నాయకులు ఉన్నప్పుడు ఉంటే రేపు ఉదయం పనులు కావాలంటే మీరు చేసుకుంటా ఉంటుంది. ఏమన్నా ఇవ్వు వీడియో ఫోటో తీనా ఆగు ఫోటో తీస్తా.